ఆ తర్వాత 3 రోజులు పాప అంత కంగారు పెట్టలేదు. కంగారు పెట్టలేదంటే క్షీణించిపోలేదని కాదు. 17, 18, 19 రోజుల్లో వచ్చే పార్శ్వవారణం, తాలుకంఠం లాంటి రుగ్మతలు పైకి మిగతా రోగాలంత భయంకరంగా కనిపించవు. కానీ పార్థసారథికి తెలుస్తోంది. ఉధృతంగా వచ్చిన రోగం ఆకస్మికంగా 2 రోజుల పాటు తెరిపించిందంటే ఉప్పెనెల వచ్చి కబలిస్తుందన్నమాట. పెద్ద హాస్పిటల్లో అనుభవజ్ఞుడైన డాక్టర్గా అతడు చాలా కేసులను చూశాడు. ఎంత కాంప్లికేటెడ్ కేసు అయినా కొద్ది రోజుల్లోనే ఒక క్లూ ఇస్తుంది. కనీసం మనిషిలో ఏ సిస్టమ్ పనిచేయకపోవడం వలన ఇలా జరుగుతుందో తెలిసిపోతుంది. కానీ ఈ కేసులో అలా జరగటం లేదు. ఒకరోజు కుడివైపు రొమ్ము కింద లివర్ పెరగటం స్పష్టంగా కనపడుతుంది. మరుసటి రోజుకి అది మామూలుగానే ఉంటుంది. శరీరంలో ఇంకో వైపు అల్సర్ కనపడుతుంది. ఆలోచనలతోనే అతడు సీనియర్ రేడియాలజిస్ట్ జేమ్స్ క్యాబిన్ తలుపు తీసుకొని లోపలికి ప్రవేశించి, నా పేషెంట్ తులసి అన్నాడు. జేమ్స్ తెలుసన్నట్టు తలూపి, బ్లడ్ కౌంట్ చూశాను, ఈజినోఫిలస్ తప్ప అంత మామూలుగా ఉంది అన్నాడు. అంతకన్నా మరో సమాధానం ఆశించినట్టు పార్థసారథి పేలవంగా నవ్వాడు. తను అనవసరంగా కంగారు పడుతున్నాడేమో, అసలు ఇదేమీ కాంప్లికేటెడ్ కేసు కాదేమో. అంతలోనే తన ఆలోచన తనకే తెలివి తక్కువగా అనిపించింది. అక్కడ పేషెంట్ రోజు రోజుకి మరణానికి దగ్గర అవుతుంటే అది కాంప్లికేటెడ్ కాదా? మీ అభిప్రాయం ఏమిటి డాక్టర్? అడిగాడు పార్థసారథి. ఒక డాక్టర్ వేరొక డాక్టర్ని సంప్రదించడం మామూలే. నేను ఏమీ చెప్పలేకపోతున్నాను. అటాప్సీ అయితే కానీ ఆపాడు జేమ్స్. డాక్టర్ల మధ్య జోకులు మామూలుగా పేషెంట్ల గురించి జరుగుతూనే ఉంటాయి. చాలా కాస్ట్లీ జోకులు. రోగి చనిపోయిన తర్వాత అటాప్సీ వల్ల అంతకుముందు చేసిన రోగ నిర్ధారణ సరైనదో కాదో కనుక్కుంటారు. అటాప్సీ అంటే శవాన్ని కోయడం. నువ్విక్కడ తప్పు చేసావని ఏడ్పిస్తూ ఉంటారు. యువతల డాక్టర్ కూడా దాన్ని స్పోర్టివ్గానే తీసుకుంటాడు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నది డాక్టర్ పార్థసారథితో అని జేమ్స్కి సగం వాక్యం పూర్తయిన తర్వాత జ్ఞాపకం వచ్చి మధ్యలో ఆపు చేశాడు. అప్పటికే అది పార్థసారథికి అర్థమైంది. అతడి మొహంలో ఏ భావమూ లేదు. వేళ్ల మధ్య పేపర్ వెయిట్ తిప్పుతూ మౌనంగా ఉండిపోయాడు. మనసులో మాత్రం ఓ దృశ్యం కళ్ళ ముందు కనబడుతుంది. చావుకి కారణం వెన్నెముకల దోషమా, మెదడులో రోగమా, వగైరా వగైరా కనుక్కోవటం కోసం అటాప్సీ టేబుల్ మీద నిస్తేజంగా అచేతనంగా పడి ఉన్న పాప శరీరాన్ని పేథాలజిస్టులు నిర్వేదంగా నిరాసక్తంగా ఛిద్రం చేస్తారు. కడుపులోంచి పేగులు తీసి చూస్తారు. చెవులు వెనక నుంచి మెడ కోసి మెదడును పరీక్ష చేస్తారు. మాంసం తొలగించబడి నరాలు ఛేదించబడి పదునైన కత్తుల ఎరకు గురవుతూ పాప పోర్టికోలో కారాగ్గానే పరిగెత్తుకుంటూ వచ్చి గుడ్ మార్నింగ్ అంకుల్ అంటూ చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లే పాప. చేస్తున్న స్కిప్పింగ్ ఆపి చేతికి తాడిస్తూ, నువ్వు చెయ్యి అంకుల్, ఒళ్ళు తగ్గుతుంది అంటూ నవ్వే పాప. కొన్ని గంటల క్రితం వరకు ఆ చిన్ని శరీరంలో కొట్టుకుని బయటకొచ్చిన ప్రాణం ఆ గదిలోని పరిభ్రమిస్తూ తమను చూసి నవ్వుకుంటుందా? ఓ పిచ్చి డాక్టర్లారా, బ్రతికినప్పుడు రోగమేదో కనుక్కోలేకపోయారు, ఇప్పుడు నా లేత శరీరాన్ని రంపాలతో కోసి ఏం చేసుకుంటారా అని వెక్కిరిస్తుందా? అతడి చేతిలో పేపర్ వెయిట్ బలంగా నలుగుతోంది. తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి అతడు చాలా ప్రయత్నం చేశాడు. డాక్టర్, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అండ్ ఐఎమ్ సారీ, అనవసరంగా అటాప్సీ అని అన్నాను అన్నాడు జేమ్స్. పార్థసారథి అప్పుడు చూసుకున్నాడు తన ఎడమ బొగ్గ మీదికి జారిన కన్నీటి చుక్కని. పగ తీర్చుకుంటానని అన్నాడే గాని ఎలా తీర్చుకోవాలో నారాయణరావుకు తెలియలేదు. అతడు బలహీనుడు, పైగా మూగవాడు. చావుకు కారణం పైడితెల్లి అని తెలుసు, కానీ ఏం రుజువు చూపిస్తాడు? అనిత ఆత్మహత్య పోలీసుల వరకు వెళ్లకుండా చేయటం కోసం శ్రీధర్ కష్టపడవలసి వచ్చింది. ఆ సమయంలో మళ్ళీ దీన్ని కూడా కలపటం అనవసరం అనుకున్నాడు. ఏ ట్రిక్ ద్వారా పైడితెల్లి అనితని మోసం చేశాడన్నది అనవసరం, అప్రస్తుతం. పోతే పగ తీర్చుకోవడం కూడా అంత కష్టమైన పనేమీ కాదు. చీకట్లో పొంచి ఉండి కత్తితో 2-3 పోట్లు పొడిస్తే సరి, మారు మాట లేకుండా చనిపోతాడు. కానీ అతడు అంత సులభంగా చావటం ఇష్టం లేదు. అనిత తాలూకు స్మృతులు వెంటాడాలి, భయంతో చావాలి, కుళ్ళి చావాలి. అతడు చచ్చాక పోలీసులు తనను అరెస్టు చేయవచ్చు, తనకి ఉరిశిక్ష పడవచ్చు. చావుని తను నవ్వుతూ ఆహ్వానిస్తాడు. ప్రేమించిన యువత చావుకి కారణమైన వాడి మీద పగ తీర్చుకున్నాక చస్తే మాత్రం ఏం? ఆయన మరణం అంటే ఏమిటి? ఇంకో లోకంలో ఉన్న తన ప్రియురాల్ని కలుసుకోవటమేగా. ఈ లోకంలో మాటలు రాని కారణంగా తనని తిరస్కరించిన ప్రియురాలు పై లోకంలోనైనా తనని ప్రేమిస్తుందేమో. మరణానికి తెగించగానే అతడికి అంతులేని ధైర్యం వచ్చింది. తన ఆలోచనని అమలు పెట్టడానికి అతను ప్లాన్ వేయసాగాడు. డాక్టర్ల మీద, ఇంగ్లీష్ వైద్యం మీద రామయ్యకి నమ్మకం లేదు. అతడు చిట్కాలను నమ్మినవాడు. అందులోనూ అంతకుముందు అతడి నమ్మకం నిజమైంది.
కానీ ఇప్పుడు పాపకి చేతబడి కాదు అని ఇస్మాయిల్ నిర్ణయించడంతో ఏమీ తోచని పరిస్థితిలో పడ్డాడు. అయితే ఆలోచన లాగలేదు. మొదటిసారి చేతబడి కాబట్టి రెండోసారి దెయ్యమై ఉంటుందనుకున్నాడు. శారద దగ్గరికి వెళ్ళి చేతులు నలుముకుంటూ తన అనుమానం వెల్లడించాడు. ఆమె మాట్లాడలేదు. మాట్లాడడం మానేసి దాదాపు చాలా కాలమైంది. పాప పక్కన కూర్చుని మౌనంగా సపర్యలు చేయటం తప్ప ఇంకేమీ చేయటం లేదు. మనసు బండబారిపోయింది. పాప రోజురోజుకి మరణానికి దగ్గర వెళ్ళటం స్పష్టంగా తెలిసిన తర్వాత ఆమె ఏడవటం మానేసింది. నిర్లిప్తంగా జరుగుతున్నది చూస్తుంది. అది 18వ రోజు. సునామీ రాబోయే ముందు ప్రశాంతతలో ఉంది అక్కడ. అందరూ నిద్రపోయాక నిశ్శబ్దపు అర్ధరాత్రిలో ఆమె చేతులు జోడించి మౌనంగా మనసులో ప్రార్థిస్తూ ఉంటుంది. భగవంతుడా, పాపని ఇంతగా బాధ పెట్టకు. నీగద్దక కావాలంటే తొందరగా తీసుకెళ్ళిపో. ఇలా నరకయాతన మాత్రం పెట్టకు. కన్న తల్లి అలా కోరుకున్నది అంటే పాప కళ్ళల్లో ఎంత బాధను చూస్తున్నది ఊహించుకోవచ్చు. ఆ దీపం ఆరిపోతే ఆ ఇంట్లో శాశ్వతంగా అలుముకునే అంధకారం గురించి ఆమె ఊహించటం లేదు. ఆ చీకటి శాశ్వతం. ఆ పెద్ద భవంతిలో ఇక ఏ పాప కేరింతలు వినపడవు, ఏ చిలిపి చేష్టలు కనబడవు. అయినా సరే పాప నిశ్చలంగా మౌనంగా భరిస్తున్న ఈ బాధ కన్నా శాశ్వత విముక్తి వాంఛనీయం. ఎంత బాధ! ఒక క్షణం బాగానే ఉంటుంది, మరుక్షణం విలువెల్లాడిపోతుంది. ఎవరో చల్లును కొట్టినట్టు అమ్మ అని దిక్కులు కదిలేలా అరుస్తుంది. మీద కాళ్ళేసి తొక్కినట్టు మెలికలు తిరిగిపోతుంది. ఏం తాగించినా వెంటనే కక్కుకుంటుంది. తల దిండ్లో మొహం దూర్చి బాధని పళ్ళ బిగుని అదుంపెట్టి వెక్కి వెక్కి ఏడుస్తుంది. చూస్తున్న వాళ్ళు ప్రేక్షకులవుతారే తప్ప ఏమీ చేయలేరు. ఎంతో బాధ. నరాల్ని మెలితిప్తే తప్ప పాప అలా ప్రకటితం చేయదని తల్లికి తెలుసు. చిన్నప్పటి నుంచి అంతే. ఎక్కువ మాట్లాడదు. టైం ప్రకారం నిశ్శబ్దంగా తన పనేదో తను చేసుకుపోతుంది. చిన్నప్పుడైతే ఉయ్యాల్లోంచి ఏడుపు కూడా వినిపించేది కాదు. ఇప్పుడు ఆమెకు స్పష్టంగా తెలుస్తోంది పాప మరణం తథ్యమని. ఆమె ఆలోచనలో ఉండగానే రామయ్య వచ్చి తన అనుమానం చెప్పాడు. ఆమె అవుననలేదు, కాదనలేదు. ఆమె మౌనాన్ని అంగీకారంగా తీసుకొని అతడు వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం మంత్రగాడిని తీసుకొచ్చాడు. నల్లగా తుమ్మ ముద్దులా 6 అడుగులు ఎత్తున్నాడు. అడ్డపంచ కట్టాడు. పైన భుజం మీద తుండు వేసుకున్నాడు. రాత్రంతా తాగినట్టు కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. రొమ్ము మీద దట్టంగా బూడిద రాసుకున్నాడు. చెవులకు పోగులు, పూసల దండ, చేతికి కడియాలు. అతడే ఒక దెయ్యంలో ఉన్నాడు. రాగానే పాపను చూసి బలంగా శ్వాస వదిలి, దెయ్యమే కనబడుతుందిగా అన్నాడు. దెయ్యం పట్టిందని చెప్పి ఎవరిని తీసుకెళ్ళినా భూతవైద్యుడు చెప్పే మొదటి మాట ఇది. కాదు అన్నది అతడి నోట వెంట రాదు. గ్లాసులో నీళ్లు తమ్మని చెప్పి మొరలోంచి ఒక పొట్లం తీశాడు. మూసాంబరం పొడి. దాన్ని నీళ్లల్లో కలిపి పాప చేత తాగించాడు. నిమిషం తర్వాత వాంతైంది. నోట్లోంచి మాంసం ముక్క పడింది. రామయ్య తల మునకలయ్యేంత ఆశ్చర్యంతో చూస్తున్నాడు. ఇంతకన్నా ప్రత్యక్ష తార్కాణం ఏం కావాలి? మంత్రగాడి చేతివేళ్లు మిషన్ కన్నా వేగంగా కదలటం అతను చూడలేదు. భక్తిగా, ఎంత తొందరగా బాగు చేస్తావన్నాడు. ఎంత? సాయంత్రానికల్లా వదిలించేయును. నాకు కావాల్సినవి అతను చెప్పడం మొదలుపెట్టాడు. నిమ్మకాయలు, కోడి, పసుపు, కుంకుమ వగైరా వగైరా. శారదని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మన్నాడు. ఒక ముంతలో నిప్పు వేసి అందులో ఎండుమిరపకాయలు, మెంతులు పడేశాడు. పాప మంచం క్రింద దాన్ని పెట్టి బయటకు వచ్చి తలుపులు వేశాడు. ఏమిటది? రామయ్య అడిగాడు గది బయట. ముంతు పొగ అన్నాడు భూతవైద్యుడు. వంట్లో ఉన్న దెయ్యం బుర్రలోకి వస్తుంది. అదుగో విను అన్నాడు. లోపల దృశ్యం చాలా హృదయ విదారకంగా ఉంది. మిరపకాయల నిప్పుల్లో చిటపటమంటూ వేలుతున్నాయి. కిటికీలు, తలుపులు వేయటం వల్ల గదిలో మరింత ఎక్కువైంది. పక్క మీద పాప ఎగిరెగిరి పడుతుంది. ఏడుస్తుంది. పొగ కళ్ళల్లోకి, ముక్కులోకి పొగ వెళ్ళి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అందులోనూ మిరపకాయల ఘాటు. తల అటు ఇటు విదిలిస్తూ జాలిగా అమ్మ అమ్మ అని అరవసాగింది. బలహీనమైన ఆ కంఠం నుంచి మాట నీరసంగా వస్తుంది. అంత నీరసంలోనూ ఘాటుకు తట్టుకోలేక పక్క మీద నుంచి క్రిందికి పొల్లడానికి కాళ్ళు గిలగిలా కొట్టుకుంది. ఉక్కిరి బిక్కిరి చేసేలా దగ్గు వస్తుంది. బయట వైద్యుడు నిర్వికారంగా ఇదంతా సామాన్యమైనట్టు తన పని తను చేసుకుపోతున్నాడు. నిప్పుల్లో ఊచ కాలుస్తున్నాడు. దెయ్యం ఒక చోటికి చేరుకున్న తర్వాత పొత్తికడుపు మీద వాతలు పెడతాడన్నమాట. ఎర్రగా కాలిన ఊచతో వాతలు పెడితే ఆ బాధ భరించలేక దెయ్యం పారిపోతుంది. బాధ భరించలేక ఒక్కోసారి ప్రాణం కూడా. చెట్టుకు కట్టిన వాణ్ణి వేపమండలతో కొట్టి కొట్టి చంపి దెయ్యాన్ని, ప్రాణాన్ని ఒకేసారి ప్రార్థురోలే వాళ్ళు ఇప్పటికీ మన పల్లెల్లో ఉన్నారు.
ఆ తంతునంతా కళ్ళప్పగించి చూసే మూర్ఖులైన గ్రామీణులు బండి చక్రానికి చేతులు విరిచికట్టి ఇరుసు మీద గిర్రును తిప్పడం ద్వారా నోట్లోంచి దెయ్యం పారిపోతుందని ఇప్పటికీ కొందరు నమ్ముతారు. కానీ ఒకటి మాత్రం నిజం, దెయ్యాన్ని వదిలించడం కోసం మనిషిని ఇంత బాధ పెట్టవలసి వస్తే అంతకన్నా ఆ మనిషిని చంపేయటమే నయం. ఏమి బాధ! పాప కళ్ళ నిండా నీళ్లతో, ముక్కు నిండా నీళ్లతో పేగులు తెగిపోయేలా దగ్గుతుంది. అంతకుముందే చాలా రోజుల నుంచి సరైన ఆహారం లేకపోవడం వల్ల వచ్చిన నీరసంతో మరింత అలసిపోయింది. కేక పెట్టడానికి కూడా ఓపిక లేదు. కానీ ఘాటు గొంతులో సుడులు తిరుగుతుంది. మంత్రగాడు గది తలుపులు తెరవగానే వచ్చిన ఘాటుకి రామయ్య తట్టుకోలేక పాప కొట్టుకుని నేల మీద స్పృహ తప్పి పడిపోయి ఉంది. భూతవైద్యుడు 16 నిమ్మకాయలు కోసి పడేశాడు. మెడతెగిన కోడి గిలగిలా కొట్టుకుంటుంది. గదంతా రక్తం చిమ్మింది. గుడ్డ చుట్టిన చేతితో ఊచని నిప్పుల్లోంచి తీసి ఏదో మంత్రం ఉచ్చరిస్తూ ఆమె చర్మం మీద ఎర్రటి ఊచతో పాత పెట్టబోయాడు. అదే సమయానికి వెనక తలుపు తెరుచుకుంది. వెనక నుంచి వచ్చిన శ్రీధర్ విసురుగా దాన్ని లాగేయకపోతే అంత పని జరిగేదే. శ్రీధర్ చేతులు కాలినాయి. అయినా దాన్ని పట్టించుకోలేదు. సాధారణంగా కోపం రాని అతడు ఆ క్షణం ఉద్రేకంతో ఊగిపోతూ ఈడియట్, గెటౌట్ అని అరిచాడు. మొహం ఎర్రగా కందిపోయింది. ఆవేశంతో పెదవుల అతి కష్టం మీద తనని తాను సంభాళించుకున్నాడు. కానీ లేకపోతే అక్కడి కోడి రక్తంతో మంత్రగాడి రక్తం కలవాల్సిందే. బయటికి దారి చూపిస్తూ వెళ్ళు, నేనేమీ చేయకముందే ఇక్కడి నుంచి వెళ్ళు అని అరిచాడు మళ్ళీ. దెయ్యం పట్టిన వాళ్ళని ఎంతోమంది చూసిన భూతవైద్యుడు కూడా ఆ క్షణం శ్రీధర్ ఆకారం చూసి భయపడ్డాడు. మూట సర్దుకుని బయటికి నడిచాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత శ్రీధర్ చుట్టూ చూశాడు. వెదజల్లబడిన పసుపు కుంకుమ, సగానికి కోసిన నిమ్మకాయలు, మెడ తెగిన కోడి. పక్కన చేతులు కట్టుకుని బిక్కుబిక్కుమంటూ చూస్తున్న రామయ్య మీద అతడి దృష్టి నిలిచింది. అతడు సన్నగా వణుకుతున్నాడు. గదిలో భయంకరమైన నిశ్శబ్దం తాండవిస్తుంది. శ్రీధర్కి జాలేసింది. తన మీద, శారద మీద, రామయ్య మీద, అందరి మీద. ఎవరికి తోచినట్టు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. రామయ్య తన పరిధిలో తను చేయగలిగింది చేస్తున్నాడు. ఆ అజ్ఞానాన్ని తొలగిస్తే అతడు పెంచుకున్న ఆప్యాయత కనపడటం లేదు. ఈ ఆలోచన వచ్చాక శ్రీధర్ మొహం మామూలుగా మారిపోయింది. దగ్గరగా వెళ్ళి భుజం మీద చేయి వేశాడు. వెళ్ళు అన్నాడు. రామయ్య అర్థం కానట్టు చూశాడు. శ్రీధర్ దాన్ని పట్టించుకోకుండా పాప దగ్గరికి నడిచాడు. పాప చెంపల మీద కన్నీటి చారలు కట్టినాయి. అప్పుడే స్పృహ వచ్చినట్టయింది. చేతులు చాస్తూ బేలగా, ఆర్తిగా నాన్న అంది. ఇంతవరకు తను అనుభవించిన బాధని అర్థం చేసుకోగలిగేది అతడొక్కడే అన్నట్టుగా.